నియోజకవర్గం సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఆదోని పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పోసాని కృష్ణమురళి చేత పవన్ కళ్యాణ్ పై మరియు టీవీ5 చైర్మన్ మరియు టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద నీచమైన అసభ్య పదాలు వాడినందుకు గాను ఈ రోజు 3 టౌన్ సిఐకి పోసాని కృష్ణమురళిపై కంప్లైంట్ నమోదు చేశారు. 3 టౌన్ సిఐ పోసాని కృష్ణమురళి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు రేణువర్మ పట్టణ అధ్యక్షుడు మరియు తహేర్వాలి మండల అధ్యక్షులు కృష్ణమురళి గారు టీటీడీ చైర్మన్ మరియు టీవీ5 అధినేత నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను ఇంతకు ముందు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల మీద వారి పిల్లల మీద పవన్ కళ్యాణ్ పిల్లల మీద కూడా వారు అసభ్యంగా మాట్లాడడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక సంభాషణలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని నాయుడు గారు ఈ టీడీ చైర్మన్ తెచ్చుకున్నారని చెప్పేసి కొన్ని అసభ్యకర మాటలు జరిగింది. ఆ విషయంపై ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని గ్రామంలో లీడర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి మల్లప్ప గారి ఆదేశాల మేరకు జనసేన బృందంతో ఈరోజు వచ్చేసి సిఐ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే అతనిపై ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద సెక్షన్ల ప్రకారము అరెస్ట్ వారెంట్ జారీ చేసి జైలు పంపవలసిందిగా ఆధునిక జనసేన పార్టీ తరఫున మేము కోరుచున్నాం. నా పేరు మనిషి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు. ఈరోజు ఆదోని పట్టణంలో పోసాని కృష్ణ పైన 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే టీటీడీ చైర్మన్ గారి పైన అసభ్య పదజాలాలు వాడినటువంటి పోసానిని ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆయన్ను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా రామోజీరావు పైన మరియు అదేవిధంగా అందరిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అసభ్య పదజాలాలు వాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ఉన్నారు. ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన మాట తీరు అనేటువంటిది ఉంది. అందుకనే మేము ఇక్కడ ఆదోని పట్టణ 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన పైన పోలీస్ అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు తాహేరోలి, ఆదోని మండలం అధ్యక్షుడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.